యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. మంచిది. వాక్యం లేఖన భాగంలోకి వద్దాం. 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఇక్కడ ప్రతి పదాన్ని కూడా నేను ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ముందుకెళ్తాను. కాబట్టి అన్నాడు అని అంటే ముందున్న 6 వచనాల్లో ఏదో చెప్పాడు, అలాగే ముందున్న 3 అధ్యాయాల్లో కూడా ఏదో చెప్తున్నాడు. కాబట్టి అంటున్నాడు. సో దాన్ని మనము మనసులో పెట్టుకొని ముందుకెళ్దాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోబడి ఉన్న తర్వాత అపవాదిని ఎదిరించుడి. అంటే మీరు నిలబడ్డ తర్వాత పోరాటం చెయ్యండి. నాకు పంచులు వచ్చు, డిఫెన్స్ వచ్చు, అఫెన్స్ వచ్చు, నాది బ్లాక్ బెల్ట్, రెడ్ బెల్ట్, అదంతా కాదు. బరిలో దిగ్గానే ఫస్ట్ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డం రావాలి. ఆ తర్వాతే ఫైట్ అన్నమాట. We all know we are engaged in a spiritual battle. ఆత్మీయ యుద్ధ రంగంలో మనం ఉన్నామన్న సంగతి మనందరికీ తెలుసు. యుద్ధంలో ఉన్నాం. ఆ యుద్ధంలో ఉన్నటువంటి మనకు ధరించుకోవడానికి సర్వాంగ కవచం ఉంది. సర్వాంగ కవచమే కాదు, అంటే ప్రొటెక్టివ్, ఓకే, డిఫెన్సివ్, మనల్ని కాపాడుకునే కవచమే కాదు. ఆ కవచంలో ఒకే ఒక్క వస్తువు అఫెన్సివ్ కూడా, ఎదురాడి పోరాడడానికి కూడా ఒక వస్తువు ఉంది. తప్పిమని చెప్పేయాలి. ఏంటి ఆ వస్తువు? ఖడ్గం. ఏం ఖడ్గం? ఆత్మ ఖడ్గం. ఆత్మ ఖడ్గం ఎలా ఉంటుంది? వాక్యము అనే ఆత్మ ఖడ్గం. సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకొని, మనల్ని మనం కవర్ చేసుకుంటూనే మనం పోరాడడానికి, వేటి మీద పోరాడడానికి? దుష్టుని యొక్క తంత్రములు, అపవాది యొక్క తంత్రములు. ఆ తంత్రముల మీద, మంత్రం వేరు, తంత్రం వేరు. మంత్రం అంటే మనందరికీ తెలుసు. తంత్రం అంటే ఏంటంటే స్కీమ్. మళ్ళీ స్కీమ్ అంటే గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ అనుకోకండి. స్కీమ్ అంటే అర్థం అది కాదు. యాక్చువల్గా స్కీమ్ అంటే ఏంటి? కుట్ర, పన్నాగాలు. వాటిని ఎదిరించడానికి మనకు ఒక ఆయుధం ఇవ్వబడింది. ఒకే ఒక ఆయుధం ఇవ్వబడింది. ఆ ఆయుధం పేరు వాక్యం. స్లోలీ ఐఎమ్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్. క్రైస్తవులమైన మనము అందరము కూడా ఆత్మీయ యుద్ధ రంగంలో ఉన్నాము. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా. హలో, నోట్ దిస్ పాయింట్. నాకు తెలియలేదండి. నీకు తెలియదు కావచ్చు, బట్ యు ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. నాకు కుదరదండి, నాకు ఇష్టం లేదు. నో చాయిస్. నాకేం నచ్చలేదండి. నీకు నచ్చినా నచ్చకపోయినా యు ఆర్ ఇన్ దాట్ ఆల్రెడీ. ఒక మాటలో చెప్పాలంటే అసలు నువ్వు తిరిగి జన్మించిన పుట్టడమే. నువ్వు ఎక్కడ పుట్టావు అంటే యుద్ధ రంగంలో పుట్టావు. పరిగెత్తి పారిపోవడమా, పోరాడి నిలబడి గెలవడమా, అది చాయిస్ నీది. లేదా అపవాదితో కాంప్రమైజ్ అయిపోవడమా, ఇది మధ్య మార్గంగా ఇంకొక చాయిస్ కూడా ఉంది. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్రిస్టియన్స్ ఈ మధ్య మార్గాన్ని ఎంచుకుంటారు. పోన్లే బా, మనం ఏది ఇంకా అంటే, అప్పుడు నువ్వు కూడా పరలోకంలో ఉన్నోడివే కదా, నిన్ను కూడా దేవుడు సృష్టించాడు కదా, పర్లేదులే, మనం కలిసి ఉందామని అపవాదితో కాంప్రమైజ్ అయ్యే క్రైస్తవులే ఎక్కువ. పారిపోయే వాళ్ళు ఒక 10%, ఓ 20%. నిలబడి పోరాడే వాళ్ళు మాత్రం కనీసం 10% కూడా ఉండట్లేదు. కానీ వాక్యం ఏమంటుందంటే నిలబడాలి, పోరాడాలి. మనకు అగ్నిబాణాలు గుచ్చుకుంటాయేమో, అందుకే కదా సర్వాంగ కవచం ఇచ్చాం. నేను పోరాడలేనేమో, అందుకే కదా నా ఆత్మీయ ఖడ్గాన్ని ఇచ్చాం. యుద్ధంలో ఉన్నాం, కవచం ఉంది, యుద్ధోపకరణాలు కూడా ఉన్నాయి అంటున్నాడు. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు.
శరీర సంబంధమైనవి అని అంటే అక్కడ మీనింగ్ ఏంటి అని అంటే న్యాచురలీ భూ సంబంధమైన మనం మామూలుగా జనాలు కొట్లాడాలి, దెబ్బలాడాలి, పోరాటాలు చేయాలి, యుద్ధాలు చేయాలంటే దేంతో పోరాడతారు? కత్తులు, కటార్లు, బ్లేడ్లు, బెల్ట్లు, కర్రలు ఇలాంటివి కదా. అవి కాదు మా యుద్ధోపకరణాలు అని మాట్లాడుతున్నాడు. మరి ఏంటి? దుర్గములను పడద్రోయగలిగిన శక్తి కలిగినటువంటి యుద్ధోపకరణాలు మావి. దుర్గములు అంటే స్ట్రాంగ్ హోల్డ్స్ అన్నమాట. దుర్గము అని మనకు తెలుగులో అనగానే మనకేం కనబడుతుంది అని అంటే ఒక పెద్ద టవర్ లేదా ఒక ఫోర్ట్రెస్ కనబడుతుంది. కానీ తెలుగు బైబిల్లో దానికి ఉన్నటువంటి తర్జుమా ఏముంది అని మనము ఆ స్ట్రాంగ్ హోల్డ్స్ అనే దాన్ని, ఆ దుర్గములు అనే దాన్ని మనం చూస్తే స్ట్రాంగ్ హోల్డ్స్ అన్నాడు. స్ట్రాంగ్ హోల్డ్స్ అంటే ఏంటి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అదేనండి, మనం వీక్నెస్ అంటాం చూసారా, మనం ముద్దుగా వీక్నెస్ అని పిలుచుకుంటాం చూసారా. ఏం లేవు అలాంటివి మనకి. మనం ముద్దుగా కొన్ని వీక్నెస్లు అని పిలుచుకుంటాం కదా, అంతా బాగానే ఉంటుంది కానీ అదొక్కటే నా వీక్నెస్ అంటాం చూసారా. వాస్తవాన్ని గమనిస్తే వీక్నెస్ అని మనం ముద్దుగా పిలుచుకునేది మనల్ని కంట్రోల్ చేసే అంత స్ట్రాంగ్ కాబట్టి అది మన జీవితంలో స్ట్రాంగ్ హోల్డ్. గాట్ మై పాయింట్? అర్థం కావట్లేదు, ఏమి అర్థమవుతుందా అవ్వట్లేదు? ఏమన్నా కొంచెం హలో హల్లెలూయా ఇంకా ఆపేవయ్యా, టైం అయిపోతుంది, మాకు వినగలే ఓపిక నశించింది, ఏదో చెప్పండి. హల్లెలూయా. సో నెక్స్ట్ టైం డోంట్ కాల్ ఇట్ యాజ్ అ వీక్నెస్. వీక్నెస్ అని మనం దేన్నైతే అంటున్నామో వాస్తవానికి అవి మన స్ట్రాంగ్ హోల్డ్స్. అంటే మనల్ని గట్టిగా పట్టేసినాయి, కదలనివ్వవు. అయితే మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఎంత స్ట్రాంగ్ అంటే ఇటువంటి దుర్గములను పడద్రోయగలిగినంత. కాబట్టి ఏ క్రైస్తవుడు కూడా ఏం చేస్తాం బ్రదర్, అది నా వీక్నెస్ అనడానికి వీల్లేదు. ఎందుకు అనంటే దుర్గములను పడద్రోయగలిగినంత శక్తి కలిగినటువంటి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు నీ దగ్గర ఉన్నాయి. అదేంటి దెబ్బ తగిలించుకొని వచ్చావు అని అంటే ఏం చేస్తాం బ్రదర్, ఎంతైనా మనం వీక్ కదా, మనం వీక్ అయ్యి ఉండొచ్చు, సర్వ అంగ కవచము ఉంది, మరి ధరించుకోలేదా? ఏమో బ్రదర్, నాకు యుద్ధంలో ఉన్నామని నాకు తెలియలేదు. తెలియకపోయినా మరి యుద్ధంలో ఉన్నావు నువ్వు. సో ఈ 3 పాయింట్లు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం మనం. వీఆర్ ఎంగేజ్డ్ ఇన్ స్పిరిచువల్ వార్ఫేర్, వీ హ్యావ్ ద ఫుల్ ఆర్మర్ అండ్ వీ హ్యావ్ ద వెపన్స్ ఆఫ్ వార్ఫేర్. ఎక్కడ కూడా మనకి సాగులు చెప్పడానికి కానీ తప్పించుకోవడానికి కానీ మరి అని అమాయకంగా మొహం పెట్టడానికి కానీ అవకాశం లేదు. హ్యాపీయా ఇప్పటి వరకు మాట్లాడిన దానికి? మరి ఇలా ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? అపవాదితో కాంప్రమైజ్ అవ్వచ్చా? అవ్వకూడదు. అపవాదిని చూసి పారిపోవాలా? పారిపోకూడదు. మరి వాక్యం ఏం చెప్తుంది? 7వ వచనం చెప్పండి. అపవాదిని బెదిరించాలా? అది కాదు, ఏం చేయాలి? ఎదిరించాలి. మన అయ్యగారులు ఏం చేస్తారు? అపవాదిని చెప్పాలి. మనందరికీ తెలిసిందే, వీడియోలు పెట్టి మరీ చూపిస్తారు కదా టీవీల్లో, పబ్లిక్ మీటింగ్లో. ఏం చేస్తారు? అపవాదిని ఎదిరిస్తారా? ఏమంటారు? బెదిరిస్తారా? చెప్పాలా? ఏం చేస్తారు? ఎంటర్టైన్ చేస్తారు. ఏం చేస్తారు? ఆజ్ఞాపిస్తారా? ఎంటర్టైన్ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చావు? ఎంతమంది మీరు? ఎంటర్టైన్మెంట్ అనమాట. అంటే మన అక్కను, మన బావనో, మన మరదలను, లేకపోతే మన చిన్నమ్మనో పెద్దమ్మని అడుగుతాం కదా, ఎప్పుడు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎన్ని రోజులు ఉంటారని అడుగుతాం కదా. ఎవరిని అడుగుతాం? ఇవన్నీ కుశల ప్రశ్నలన్నీ ఎవరిని అడుగుతాం?
మరి ఆదిలో ఏదైనాలో ఇందుకే కదా వచ్చింది దరిద్రం. అది ఇలా వచ్చి అనగానే అవ్వ ఏమన్నది, ఎలా అన్నదా, ఏంటి ఇలా వచ్చావు, మీకు చాలా కుయుక్తులే అని మొదలెట్టింది. అవునా, నీకెందుకు సర్లే అమ్మా నా గొడవ వదిలేయగానే వదిన గారు నిన్న దేవుడు వచ్చినట్టున్నాడుగా అంటే, వచ్చాడులే, వస్తుంటాడు ఆయన రోజు. ఏమన్నా అన్నాడా అంటే, ఏదో అంటాడు, మా దేవుడు మాతో అంటాడు, నీకెందుకు అనాలా పోను అప్పటికన్నా. తినవద్దనియు ముట్టవద్దనియు ముచ్చట్లు ఆయన అలాగే అంటాడు. స్టార్టింగ్లో కూడా నన్ను అలాగే అనేది కూడా నాకు మిమ్మల్ని కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నాడు. వాస్తవానికైతే మీరు దేవుళ్ళు అవ్వాలి తెలుసా, లేనిపోని అనమాట. ఏమండి బ్రదర్ బాగానే చూసుకుంటున్నారా, అప్పుడు డౌట్ వస్తుంది ఇవిడికి, నిజంగా నన్ను బాగానే చూసుకుంటున్నాడా, చూసుకోవట్లేదు అనుకుంటా, తేల్చేద్దాం వీడికి ఇంటికి వెళ్ళి, అప్పుడు మొదలవుద్ది. అర్థమైందా, వాళ్ళు బాగానే ఉన్నారుగా, పచ్చగా చిలకా గోరింకల్లాగా, ఎందుకు నిప్పులేయడం అంటే బాగా చూసుకుంటాడులే, కానీ ఈ మధ్య కొంచెం మనిషి కొంచెం తేడాగా అనిపిస్తున్నాడే, మీకు అనిపించట్లేదా, మీకు అనిపించదులేండి, ఏమన్నా పచ్చకామరలోడికి అంత బయట ఉండే మాకు ఇలాంటివన్నీ తెలిసిపోతుంటాయి, పైగా మేము దైవజనులం కదా, అన్నీ అర్థమైపోతుంటాయి. ఈ పరిచర్య చేసే సేవకులు ఉంటారు తెలుసా, దానికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది, పుల్లల పరిచర్య అన్నమాట. ఇది ఏం పరిచర్య, పుల్లల పరిచర్య. ఇంటింటికి గృహ దర్శనానికి వెళ్ళడం, వెళ్ళిన ప్రతి గృహంలో ఒక పుల్ల వేయడం. పుల్ల తగులుకుంటాయి కానీ మనకేమవుతుందిగా, హ్యాపీ అనమాట. ఆ పుల్లలు తగలబడతా ఉంటే మళ్ళీ వచ్చి ఎరా పుల్లలు ఇలా తగలబడుతున్నారని మళ్ళీ ఇదో పరిచర్య. సో మనకి ఎక్కడా కూడా వంకలు చెప్పడానికి, వాయిదాలు వేయడానికి, ఏమో నాకు తెలియదని అమాయక మొహం పెట్టడానికి అవకాశం లేదు. అపవాదిని మనము ఎంటర్టైన్ చేయాల్సిన పని మనకు లేదు. ఇంకో వచనం మీకు గుర్తు చేస్తాను, వారు మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో నుంచి, మీరు వెళ్ళకండి అక్కడికి, వినండి, నాకు చెప్పేయండి అంతే. వారు దయ్యములను ఏం చేస్తారు, ఏం చేయాలి అంటే, ఇప్పుడంటే మనకంతా సెక్యూర్డ్ ఇల్లులు ఉన్నాయి, కానీ ఒక పాక ఇల్లుండి కిచెన్ బయట ఉండేది అప్పట్లో. మీకు ఎవరన్నా ఆ కాలంలో ఉన్నారా? కిచెన్ బాత్రూమ్ బయట ఉంటాయి తెలుసా మీకు? కిచెన్ వేరే ఇంట్లో ఉండదు, ఎందుకంటే పొయ్యి కదా, కట్టెల పొయ్యి, పొగ వస్తుంది. ఆ కిచెన్లోకి కుక్క దూరుతుంది. ఆ కుక్క దూరినప్పుడు ఏమండి ఏం పేరు, టామీ. ఎక్కడి నుంచి వచ్చారు? అల్లవారి వీధి నుంచి వచ్చాను నేను. అల్లవారి కుక్క బౌ అన్నది కదా, చిన్నప్పుడు చదువుకున్నాం కాబట్టి. ఇది ఇంత అల్లరి చేస్తుందంటే ఇది అల్లవారి కుక్కే. ఎంతమంది వచ్చారు మీరు? నేను నా పిల్లలు వచ్చాం, మా ఆయన బయట కాపులా ఉన్నాడు. ఏం చేద్దామని వచ్చారు? ఎవరు పంపారు నిన్ను అంటే, మీ ఇంట్లో మాంసం కూర వాళ్ళు ఉందని చెప్పి శారద గారు చెప్పారు, అందుకే వచ్చాం. పో, మా ఆయన పేరు మీద పో, మా అత్తగారి పేరు మీద పో అంటావా? ఏమంటాం? ఏంటంట అంటే, ఎంత ధైర్యంగా వచ్చిన కుక్క 2 కాళ్ళ మధ్యలో తోక పెట్టుకొని కొట్టకముందే ఈడు నన్ను కొట్టాడు అంటే, మిగతా కుక్కలని పరిగెట్టుకు రావు, ఈడు నన్ను కొట్టాడని కంప్లైంట్ చేస్తే ఆ రేంజ్లో పరిగెత్తేలాగా చని కుక్క అంటాం కదా. అపవాదిని ఎదురించుడి, దయ్యములను వెళ్ళగొట్టడంటే ఆ రేంజ్ అనమాట. మనం అలా కాదు, ఆయు పట్టు మీద పట్టుకొని దాని వేలుతోటి ఇలాగ తిప్పి గట్టిగా ఇలా పెట్టుకొని దయ్యంతో ఇలా తిప్పి, ఇదేందో తెలుసా నీకు? బైబిల్. మరి కొట్టమంటావా దీంతో? వద్దు. యేసు రక్తం గురించి విన్నావా? విన్నా. కాల్ చేయమంటావా? మరేం చేస్తావు? పోతా. చూడలేదు ఎప్పుడు ఇలాంటి డ్రామాలు?
వారు దయ్యములతో డ్రామా చేయుదురు. బైబిల్ ఏం చెప్తుందండి? అయ్యగారు ఏం చెప్తుంది? ఎల్లగొట్టే కాడికి నువ్వు జుట్టు మీద చేయి పెట్టడం, దాని నిండా ఆ ఆముదమో పారాషూట్ ఆయిలో పోసి మర్దం చేయడం, మళ్ళీ ఆ జుట్టు పట్టుకుని జారిపోద్ది కాబట్టి మెలికి తిప్పి మరి నడినెత్తి మీద ఆ బాధకి పోద్ది దయ్యం. అర్థమైందా? ఏ దయ్యం? ఒరే వదలరా బాబు అనడానికి ఈవిడ చేసే పనులు ఇవన్నీ, లేకపోతే వదలడుగా, అందుకని పోతాను రా వదిలే అంటుంది అనమాట. రెండు పనులు. అపవాది దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు, పారిపోవద్దు, అపవాదిని ఎదిరించండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై నిలబడండి. నిలబడడానికి శక్తి ఉంది, కాపాడుకోవడానికి కవచం ఉంది, పోరాడడానికి ఆయుధం ఉంది. మన ఆయుధాలు, మన యుద్ధోపకరణాలు మామూలువి కాదు, ఆత్మ సంబంధమైనవి, దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి కలిగినటువంటివి. అవన్నీ వేసుకొని ఒక యోధుడులాగా నిలబడి అపవాదిని ఎదిరించాలి, దెయ్యాల్ని వెళ్ళగొట్టాలి. పో అంటే కూడా పోవు మన దెయ్యాలు. యేసునామమున పో అంటే కూడా పోవు. నజరేయుడైన ప్రభువైన యేసు క్రీస్తు నామముల అందరు గట్టిగా పో అంటే అప్పుడు పోతాయి. ఎందుకండి ఇంత 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 గోల ఎందుకు అసలు? ఎందుకు? ఆ కార్యక్రమం నేను చేస్తుంటే నా శిష్యగణం ఉంటారు కదా, వాళ్ళందరూ వెనకాలండి అంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, తూర్పుకు అభిముఖంగా కుర్చీ వేసుకొని ఒక ప్రధాన మంత్రగాడు పోగొడతా ఉంటే శిష్యులందరూ కూర్చొని అక్కడ ముగ్గేసి గట్టి గట్టిగా గోల్ చేస్తారు కదా, సేమ్ ఇంప్లిమెంటేషన్ అనమాట ఇక్కడ. మీరందరూ నా వెనకాల భాషల్లో ప్రార్థన చేయండి, మాటల్లో ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి, ఎవరికి తోచినట్టు వాడు దయ్యాలను నిలగొట్టండి. ఈ శక్తి అంతా కూడబలుకొని నేను ప్రధాన దయ్యపు అధికారిలాగా ఈ దయ్యాన్ని నిలగొడతానని చెప్పేసి పెద్ద డ్రామా. బాబా క్రైస్తవులారా, ఇంత సమయం మనకి ఎక్కడుంది? దేవుడితో గడపడానికి ఉందా ఇంత సమయం? లేదు. వాడితోటి ఎందుకండి మనకి? ఎదిరించండి, ఎల్లగొట్టండి, రెండే సింపుల్ థింగ్స్. ఎలా ఇక్కడ ఉన్నామేంటి? ఇంతే, అంతకుమించి ఏముంది అక్కడ? వాడి అన్నీ కూడా అపవాది యొక్క ఆయుధాలు ఏంటి అని అంటే అబద్ధము, మోసము, తంత్రము, కుతంత్రము. మనం ఏమనుకుంటాం అంటే మంత్రము అనుకుంటాం. మంత్రాలు ఏం రావాడికి, తంత్రం, స్కీమ్స్ అన్నమాట. సో 7వ వచనంలోనే ఉన్నాను నేను. ఇంకా అపవాదిని అందరు చెప్పాలి, లేకపోతే వాక్యాన్ని ఎదిరించిన వాళ్ళు అవుతారు. మనం అపవాదిని ఏం చేయాలి? మీ ఆయన్ని ఎదిరించు. పెళ్ళైన మొదటి రోజు నుంచో కొంగు గట్టేసుకో, మాట వినకు. తల్లిదండ్రులు ఎదిరించు. ఎదిరిస్తేనే వాళ్ళు మనం ఏదంటే అది పెడతారు. మనుషుల్ని ఎదిరించమని లేదు. దేవుణ్ణి ఎదిరించకూడదు. ఎవరిని ఎదిరించాలి? అపవాదిని ఎదిరించాలి. ఎదిరించడం అంటే ఏంటి? సింపుల్గా ఎదిరించడం అంటే ఏంటి? ఈ చిన్న పిల్లల్లో కూడా ఎదిరించడం, ఎదురు సమాధానం చెప్పడం అనే అలవాటు ఉంటుంది. కూర్చో అన్నాం అనుకో, చూడండి అందరూ ఒకసారి నన్ను కూర్చో అన్నాం అనుకోండి అని కూర్చుంటారు. ఏం చేశారు చెప్పండి? వాళ్ళు కూర్చున్నారా లేదా? నా మాట విన్నారా లేదా? చెప్పాలి. విన్నారా వినలేదా? ఎదిరించారా లోబడ్డారా? అది అన్నమాట ఎదిరించడం అంటే. కూర్చున్నారు ఎందుకు? తప్పక, గతి లేక, ఇంకెక్కడి నుంచి పోతే నన్ను పట్టించుకునేవాడు ఎవడు లేక, ఇంక కట్టుకున్నాక ఏం చేస్తాము, తగిలించుకున్నాక ఇంకా వదిలించుకునే వరకు, కట్టె కాలిపోయే వరకు. అందుకు కాదు వినాల్సింది. ఎదిరించడం అంటే వినకపోవడం అని అర్థం. అంతే. దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్.
ఎదిరించడం అంటే వినకపోవడం. యేసుక్రీస్తు గారు బైబిల్లో ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఒకనికి 2 కుమారులు ఉండిరి. పెద్దవాడిని పిలిచి, నాన్న పొలంలో పోయి పని చేయంటే, అలాగే నాన్నారు అన్నాడు. కానీ వాడు చిన్నవాడు, కుదరదు నాన్నగారు అన్నాడు. అయితే వాడు లేదు, నా తండ్రి ఇంటి పని నేను చెయ్యాలి కదా అని చెప్పి వాడు వెళ్ళాడు. వీరిద్దరిలో అర్థమైపోయింది మనకి, ఎదిరించినోడేవాడు? ఓకే ఓకే అని తలూపడం, ఎక్సైట్ అయిపోవడం, ఇమోషనల్ అయిపోవడం, ఇది విధేయత కాదు. కొందరు మనం ఎంత గొప్ప విషయం చెప్పినా ఏం స్పందించరు, మౌనంగా అలాగా దిమ్మెరిపోయిన బమ్మెరిపోతనలాగా ఇలా నిలబడతారు. ఇలాగా ఈడేవాడే అనిపిస్తుంది మనకి. కానీ వాడు ఆలోచించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కార్యాన్ని సంపూర్తి చేస్తాడు. కొందరు ఉంటారు, ఆమేన్ యసనా 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 అంటారు, కిందకి దిగేలోపు తుసనా. ఎరా పైన ఎస్ అన్నావు మరి అంటే, అప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఆ ఊపిలో అనుకున్నాను కానీ అవదండి. చూసారు, గమనించారు ఎప్పుడన్నా ఇలాంటి? అందుకే తొందరపడి ఎవరిని జడ్జ్ చేయకూడదు. కొందరు విననట్టే ఉంటారు. ఒరే అసలు వీడికి అర్థమైందా అని మనకు అర్థం అవడానికి మనకు పిచ్చెక్కిపోద్ది, కానీ వాళ్ళు చేసేస్తారు. కొందరు మనం చెప్పిన దానికంటే వాడికి ఎక్కువ అర్థమైనట్టు రియాక్షన్లు ఇస్తారు. ఒకసారి ఇలాగే ఒక మీటింగ్లో నేను మాట్లాడిన ప్రతి మాటకి ఆమెన్ అన్నాడు. వాడు ఏమర్థమైంది అన్నాను నేను. అంటే విని 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 అంటే ప్రతి లైన్కి ఆమెన్ అంటున్నాడు, ప్రతి లైన్కి ఆమెన్ అన్నాడు. ఏమర్థమైంది తమ్ముడు అన్న అంటే, అర్థమైంది అన్న. ఏమర్థం? ఇప్పుడు నువ్వు ఆమెన్ అనడానికి ముందు ఏం అర్థమై ఆమెన్ అన్నావు అంటే, నువ్వు ఇంగ్లీష్లో మస్తు చెప్పినావు అని. అది అందుకని అంటే వాడి లోపల ఏమైంది, అడ్రినలిన్ సర్రమన్నదనమాట. దానికి మరి ఇది సినిమా థియేటర్ కాదు కదా అనడానికి, విజిల్స్ వేయడానికి ఏమనాలి ఇక్కడ, ఆమెన్ అన్నాడు అనమాట. అది అనమాట, అంతే. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. తిరగబడాలి అనడానికి వ్యతిరేక పదం లోబడాలి. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు, మనము అపవాదిని ఎదిరించాల్సిన పనిలో మనం ఉన్నాము. కానీ తస్మాత్ జాగ్రత్త, అపవాదిని ఎదిరించాలి అని అంటే మీరు లుంగి పైకి కట్టేసి మీసాలు తిప్పేసుకొని తొడలు కొట్టేసి వెళ్ళిపోతే సరిపోదు. దానికంటే ముందు ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. ఏంటా ఇన్స్ట్రక్షన్? దేవునికి లోబడి ఉండుడి అంటే దాని అర్థం ఏంటంటే, బీ రూటెడ్ ఇన్ గాడ్, స్టాండ్ ఫర్మ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ రెసిస్ట్ ద డెవిల్. నువ్వు నిలబడ్డానికి నీడే లేదు, అరికాలే మోపే పరిస్థితి లేదు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు కానీ నువ్వు ఆయనతో లేవు. అపవాది దగ్గరికి వెళ్ళిపోతే ఏమవుద్దనుకుంటున్నారు? బైబిల్లో ఒకసారి ఏమైందో తెలుసా? పౌలు గారిని చూశారు, శీలాని చూశారు, వీళ్ళు వెళ్ళి పో అన్నారు. దయ్యం ఏం చేసింది చెప్పాలి. వారి మీద పడి బట్టలు కూడా తీసి తరిమిని. జాగ్రత్త. ఈ సాతానగాడు అని పద్దాక అనకండి. పట్టుకొని నేనేమన్నానే నిన్ను, బైబిల్ చదవంది నువ్వు, చెయ్యంది నువ్వు, నేనేమన్నా అన్నాను నిన్ను? నన్ను ఎందుకు పద్దాక లాగుతావు? ఏదో 3 అక్షరాల పేరు ఈజీగా ఉందని సాతాన్ ఊరికి నా మీద పడి ఎడుతారు ఎందుకు అని ఒకరోజు పీక పట్టుకుంది అనుకోండి, అది మొదలుకొని అపవాది ఆయనను మరి ఎన్నడూ తెగింపలేదు. ఉందా బైబిల్లో? ఎదిరిస్తే ఏమవుద్దంటే వాడికి అర్థమైపోద్ది, వీడు మన మాట వినే రకం కాదు. ఇక్కడ ఇంకొక మాట చెప్పి నేను ఈ వచనాల్ని ఎక్స్పోజిట్ చేయడానికి మనం ముందుకెళ్దాం. చాలా ఈ పార్ట్ చాలా జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు వారే వాక్యము కదా, వాక్యమే శరీరధారిగా వచ్చాడు కదా. వాక్యమయ్యున్న వాడితోటి
వాక్యము ద్వారా శోధించడానికి తెగించిన సాతాను నీతో నాతోటి దేనిలో నుంచి వస్తాడు అనుకుంటున్నారు? వాక్యం ద్వారానే వస్తాడు. అపవాదిని ఎదిరించాలి అని అంటే ఆ వాక్యం పట్ల నీకున్న అవగాహన ఏంటో దాన్ని బట్టి మాత్రమే ఎదిరించగలుగుతాం. అపవాది ఈజీగా క్యాచ్ చేస్తాడు. ఆ వాక్యాన్ని మన ముందుకు ఇలా తీసుకురాగానే వాడు వక్రీకరించాడా, సందర్భానుసారంగా కాకుండా వేరేగా చెప్తున్నాడా అనే అర్థమయ్యే స్థితిలో మనం లేకపోతే వాడికి దొరికిపోతాం. వాడు ఏం చెక్ చేస్తాడంటే అది చెక్ చేస్తాడు. నాకు 66 పుస్తకాలు కంఠస్థం వచ్చు, ఆడేం పట్టించుకోడు. నువ్వు ఏది అడుగు రిఫరెన్స్తో సహా చెప్తాను, ఆడేం పట్టించుకోడు. వ్రాయబడిన వాక్యము, యేసుక్రీస్తు ఉదాహరణలో చెప్తున్నాను, అండ్ అగైన్ ఇట్ ఈస్ రిటన్ అంటే హీఈస్ ఇంటర్ప్రిటింగ్ ద స్క్రిప్చర్ విత్ ద స్క్రిప్చర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డెవిల్. నువ్వు దీన్ని ఇలా తీసుకున్నావు, నువ్వు ఇలా తీసుకున్నావు, కానీ మరొక చోట రాయబడిన దానితో గనక దీన్ని సరిపోల్చి గనక సరైన తర్జుమా చేస్తే దాని సారాంశం ఇది అని నాకు తెలియదు అనుకుంటున్నావా అనగానే అబ్బో అని ఇక ఎన్నడూను శోధింప తెగించలేదు. వాడు వచ్చి ఏమంటాడంటే, ఏంటి మీరు ఇక్కడ ఉన్నారా, వాస్తవానికైతే మీరు దేవుని వంటి వారు అవుతారు తెలుసా అన్నాడు. నిజమా? రోజు వస్తున్నాడు కానీ మొదలష్టపడి మాకు చెప్పలేదు తెలుసా అంటుంది అవ్వ. అలాంటి పరిచర్య అన్నమాట, సాతాను పరిచర్య. దేని ద్వారా మోసపోతాం? వాడు వాక్యంతో వస్తాడు, కానీ ఆ వాక్యము పట్ల మనకు ఉన్న అండర్స్టాండింగ్, వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ ఈజ్, వాక్యం మనకు తెలుసా? కాదు. వాక్యం మన కంఠస్థం వచ్చా? కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈజ్ అ డీప్ థింగ్, యూ హ్యావ్ టు గ్రాస్ప్ ఇట్. నీ కంఠస్థం వచ్చా? కాదు. నిద్రలో లేపిన నువ్వు రిఫరెన్స్లతో సహా చెప్తావా? కాదు. ఆ వాక్యము నీకు సరిగా విభజింపబడి దాని యొక్క భాష్యము నీకు అర్థమైందా? ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కనుక నీకు ఉంటే అపవాది నిన్ను శోధించడానికి గడగడ వణుకుతాడు, మరి ఎన్నడూ నిన్ను శోధింప తెగించలేడు. ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? కాబట్టి క్రైస్తవుడు ఏ లెవెల్లో కూడా ఈ వాక్యం చాలాసార్లు విన్నాం, బోల్డ్ సార్లు ఈ ప్రసంగం చేసాం, ఇవన్నీ మనకు తెలుసు అనే స్థాయికి రాలేడు. We should be constant Bible students. Getting me? ఇదనమాట. ఏంటి? దేవునికి లోబడి ఉండు అంటే అర్థం అది. అర్థమవుతుందా? దేవునికి లోబడి ఉండు అని అంటే అంటే క్రీస్తును గుర్చిన వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనిచ్చి ఆ వాక్యానికి విధేయులై ఉండాలి. దాన్ని ఏమంటారంటే దేవునికి లోబడి ఉండడం అంటారు. దేవునికి లోబడి ఉండడం అంటే చర్చికి వచ్చేటప్పుడు వంగి నడవడం, యేసుప్రభు పటం ముందు వంగి దండం పెట్టడం, దారిలో వెళ్తా ఉంటే చర్చి కనబడగానే బస్సులోంచి కూడా లేచి ఇట్లా నిలబడి ప్రభువా అని లేంపలేదు, ఇప్పుడు ప్రభా, ఇవి కాదు లోబడ్డం అంటే. వన్ సింగిల్ క్వశ్చన్, ఇలాగే ఉందా వాక్యంలో అని అంటే లేదు, కానీ ఏం చేస్తాం, నాలో ఉన్న తత్వం నన్ను అలా బిహేవ్ చేయిస్తుంది, సర్లే మార్చుకుంటాను, నేర్చుకుంటాను, ఓర్చుకుంటాను, నన్ను నేను చంపుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ దేవునికి లోబడి ఉండడం. మనం ఏం చేస్తాం తెలుసా? ఇలాగే ఉందా వాక్యం అంటే నువ్వు చేస్తున్నావు వాక్యం రివర్స్ అనమాట. అంటే ఓ పంచాయతీలో మనం గెలవలేము అని తెలిసినప్పుడు ఏం చేస్తాం? బురద జల్లడానికి ప్రయత్నం చేస్తాం. బురద జల్లుతున్నావంటే నువ్వు ఎస్కేప్ మోడ్లో ఉన్నావు. నువ్వు చేయట్లేదా అన్నావంటే డిఫెన్స్ మోడ్లో ఉన్నావు.
ఎరా వాక్యంలో ఇలాగే ఉందా, మరి అలాగే కదా ఉందా అన్నయ్య, అలాగే ఉంది కదా. దాని అర్థం అది కాదు నాన్న అంటే, అరే అవునా అలాగే ఉంది, దాని అర్థం అలా అనుకొని నేను ఆ రకంగా వెళ్ళిపోయాను. నేను ఐ హ్యావ్ టు చేంజ్ మై థింకింగ్ బికాస్ ఇట్ విల్ ఎఫెక్ట్ మై బిహేవియర్ అండ్ మై లైఫ్ స్టైల్ విల్ బి ఎఫెక్టెడ్ అని కనుక మార్చుకుంటే దట్ ఈస్ కాల్డ్ దేవునికి లోబడి ఉండుట. ఇప్పుడు అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఊరికే పో సాతానా, యేసునామములో సాతానా, నజరేయుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును అంటే ఓడు ఏకో సౌండ్ పెట్టి గంభీర స్వరం పెట్టి ఎస్వి రంగారావు లెవెల్లో డైలాగ్ కొడితే సాతాను పోతాడు అనుకుంటున్నారా? ఆయన మాట చేత దయ్యమును వెళ్ళగొట్టానన్నమాట. మాట చేత అంటే ఏంటి? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నాడు చూసారా? ఆ మాట చేత, మాట చేత దయ్యములను అనే చోట బైబిల్లో ఏమనుంది తెలుసా? ఆయన వ్రేలితో దయ్యమును వెళ్ళగొట్టెను అని ఉంది. అందుకని మన వాళ్ళందరూ దయ్యాన్ని ఇలా వెళ్ళగొడుతుంటారు, ఇలా వేలితో. అంటే మీరు ఫుట్ నోట్ చూడండి కింద, అధికారము గల మాటతో. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. అధికారం గల మాట అంటే ఏంటండి? సత్యం మీద నిలబడి మాట్లాడే మాట, అధికారముతో మాట్లాడే మాట. మన మాటలో ఆ స్థిరత్వం, ఆ పట్టు, ఆ కమాండ్ ఎప్పుడు వస్తుంది అని అంటే వెన్ వీ నో ద ట్రూత్, వెన్ వీ స్టాండ్ ఆన్ ట్రూత్. మనం సత్యం మీద నిలబడి మనం మాట్లాడేది సత్యం అయితే మనము ఏ టోన్లో మాట్లాడినా ఆ మాటలో అధికారం ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన అరుపులు, కేకలు, టోన్లు, స్వరాలు, స్థానాలు, స్థాయిలు, యాక్షన్స్, గెస్చర్స్ కాదు. మనలో సత్యము స్థిర నివాసం చేస్తే ఆ సత్యాన్ని అనుసరించే మాటకి ఏముంటుందంటే కమాండ్ ఉంటుంది. నన్ను గురించిన సత్యము నాకు తెలిసినప్పుడు, నేను మాట్లాడుతున్న వాక్యములో ఉన్న సత్యము నాకు అర్థమైనప్పుడు నేను మాట్లాడితే అది అధికారము కలిగిన మాట. ఆ మాటతో ఆయన దయ్యములను వెళ్ళగొట్టాడు. దాన్నే మనకిచ్చి ఏమంటున్నాడు? వాక్యము అనే ఆత్మ ఖడ్గం. దట్స్ నాట్ ఎ ఫిజికల్ సోర్డ్. ద సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ వర్డ్? ద వర్డ్ ఆఫ్ ట్రూత్. వాక్యాన్ని మాట్లాడితే అపవాది పారిపోడు. వాక్య సారాంశము అది కేవలము ఆ సత్యాన్ని మాట్లాడితే, అంటే ద ఎసెన్స్ అండ్ ద ఇంటర్ప్రిటేషన్ అండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ గనక మనలో స్థిర నివాసం చేస్తే, దాన్ని గనక మనం ఎత్తిపట్టి సాతానుకు చూపిస్తే, గాట్ ఇట్. అంతేగాని వాక్యాన్ని మన ద్వారబంధాలు కట్టుకొని, వాక్యాన్ని మన చేతులకు వేసుకొని, వాక్యాన్ని మన ఛాతి మీద పచ్చబొట్లు పొడిపించుకొని, బైబిల్ని ఇట్లా చేతిలో పట్టుకొని దీంట్లో ఏముందో తెలుసా, దీంట్లో ఏముందో తెలుసా అంటే సాతాను ఏమంటాడు తెలుసా? ఏముంది, అదో పుస్తకం అంటాడు అంతే. దాంట్లో ఏముంది? దాంట్లో ఏం లేదు. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోకి రావాలి. హృదయము నిండిన కొలది, నోరు వల్లించిన కొలది కాదు చిలకలాగా. నో 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 నో. హృదయము నిండిన కొలది అంటే వెన్ యూ ఇన్స్టిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్, మీరు నా వాక్యమందు నిలిచి ఉన్న వారైతే మీరేం గ్రహిస్తారు? సత్యమును గ్రహిస్తారు. ఆ సత్యము మిమ్మును గెటింగ్ మై పాయింట్ దిస్ మార్నింగ్. సాతాను ముందు ఏం మాట్లాడాలి? చెప్పాలి. ఏం మాట్లాడాలి? సత్యం మాట్లాడాలి. సత్యము ఎక్కడ ఉండాలి?
ఉండాలంటే ఆ సత్యాన్ని మనం ఏం చేయాలి? గ్రహించాలంటే వాక్యమందు మనం ఏం చేయాలి? నిలిచి ఉండాలి. నిలిచి ఉండడం అంటే ఏంటో తెలుసా? వాక్యం బ్యానర్ మీద రాసుకొని దాని మీద నిలబడడం కాదు. నిలిచి ఉండడం నువ్వు మాట మీద నిలబడు అది కాదు. నిలిచి ఉండడం అంటే స్టే పుట్ ఆన్ ద వర్డ్, అంటే మెడిటేట్ ద వర్డ్, స్టడీ ద వర్డ్, డూ సమ్ ఇండస్ట్రియస్ వర్క్ ఆన్ ద వర్డ్, గెట్ ద ట్రూత్ అవుట్ ఆఫ్ ద వర్డ్, అండ్ ద ట్రూత్ విచ్ యూ అండర్స్టాండ్ అండ్ ఇన్స్టిల్డ్ ఇన్ యువర్ హార్ట్ విల్ సెట్ యూ ఫ్రీ. హల్లెలూయా. ఎట్లా వస్తుంది వాక్యంలో ఉన్న సత్యం? మనమేమన్నా రోబోనా? టెరడం అనగానే మన లోపల డ్రింగ్ అని వచ్చేయడానికి రాదు. చదవాలి, పఠించాలి, అధ్యయనం చేయాలి. దానిలో ఉన్న సత్య సారాంశాన్ని బయటికి తీసి మన హృదయంలో స్థాపించుకోవాలి. అప్పుడు అపవాది వచ్చి అంటే మనము అంత అవసరం లేదు, కానీ దిస్ ఇస్ వాట్ ఐ నో అబౌట్ దట్ వర్డ్ అనగానే, ఓ నీకు తెలుసా, వాడు మీ యొద్ద నుండి పారిపో. నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం, కానీ ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. కాబట్టి అన్నాడు కదా, అందుకు కాబట్టి కంటే ముందు చదువుదాం. ఏమంటున్నాడు ఆయన? 5వ వచనం నుంచి, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా ఆపేక్షించునా అని లేఖనము చెప్పుచున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు, కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి అంటే అయ్యలారా, మీరు దీనత్వంలో ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి ఏంటి? దేవునికి లోబడి ఉండండి. ఆగండి, దీనత్వం ఎందుకు ఉండాలంట? అసలు పాయింట్కి వస్తున్నాడు. మొదటి వచనం చదువుదాం. మీలో, అందరి మాట అనండి నాతో పాటు ఒకసారి. ఎక్కడండి? మీలో అంటే మీలో కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, మీ సంఘం అనేటటువంటి విస్తృతమైన కుటుంబంలో కావచ్చు, మీ బంధువర్గాల మధ్యలో కావచ్చు, మీ తోటి మనుష్యుల మధ్యలో కావచ్చు. మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి జరుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు, కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు. ఏంటి? ఆశించిన దాన్ని పొందుకోవడానికి ఎంతటికన్నా తెగిస్తారు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు, కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించటకై దురుద్దేశంతో అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఇంత తీవ్రమైన మాటలు మాట్లాడుతున్నాడు ఏంటి అని మాట్లాడితే, ఇప్పుడు 11వ వచనంలోకి రండి. సహోదరులారా, ఒకని విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునికి వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునికి తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునికి తీర్పు తీర్చినలా ధర్మశాస్త్రము నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి అని కంటిన్యూ చేస్తున్నాడు. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. కొన్ని విషయాలు మాట్లాడాడు. మీరు ఏదో కావాలని కోరుకుంటారు, అది పొందుకోవడానికి యుద్ధాలు చేసేస్తారు. ఆగండి, యుద్ధం చేసేటప్పుడు ఏం చేస్తాం? ఎవడో ఒకటితో యుద్ధం చేస్తాం, అంతేనా? ఇక్కడ ఆ పాయింట్ ఉంది. మీరు నరహత్య చేస్తారు. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? ఒక నరుడు ఉన్నాడు. అసూయ పడతారు, వ్యభిచారం చేస్తారు. అవతల పక్క దెర్ ఇస్ అన్ అదర్ పార్టీ, ఇంకొకడు ఉన్నాడు. కాబట్టి దేవుడు చూడండి, మీరు గమనించండి, మీరు ఇలా కనుక అహంకారంగా ఉంటే దేవుడు అనగదొక్కేస్తాడు. దీనులకు ఆయన కృపనిస్తాడు. కాబట్టి దీనత్వాన్ని ధరించుకొని దేవునికి లోబడి ఉండండి. మిమ్మల్ని ప్రేరేపించే అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోతాడు.
ఇన్ని టాపిక్స్ మాట్లాడేస్తున్నాడు, చాలా కన్ఫ్యూజన్గా ఉంది అని మనం అనుకుంటే కంక్లూజన్ ఒకటే, సహోదరులారా మీరు ఒకరికి వ్యతిరేకంగా ఒకడు ఉండకండి. పైనున్న 10 వచనాలు ఏంటో తెలుసా? మీ తోటి వారితోటి వ్యతిరేకంగా మీరు వెళ్ళకండి అని చెప్పడానికి వేసిన ఫౌండేషన్. ఆ ఫౌండేషన్లో ఇదంతా ఉంది. మీరు మీ తోటి వారికి వ్యతిరేకంగా వెళితే మీరు అహంకారులు, మీరు దేవునికి లోబడట్లేదు, మీరు అపవాదికి లోబడుతున్నారు. కాబట్టి మీకు అర్జెంటుగా దీనత్వం కావాలి. మీకు దీనత్వం లేకపోతే ఆయన కృపనివ్వడు. అర్థమవుతుందా? కాబట్టి ఆ కృపలోనికి మీరు రండి. ఇవన్నీ కాకుండా మీకు కావాల్సిన మీరు కొట్లాడి దెబ్బలాడి యుద్ధాలు చేసి గెలుచుకుందాం అనుకుంటారా? మీకు దొరకవు. మీరు ఏం చేయాలి? మీరు దేవుణ్ణి అడగాలి మీరు. అంతేగాని అలా దెబ్బలాటలకు దిక్కండి. మీరు ఎవరితో దిగుతున్నారు దెబ్బలాటకి? ఆయన పోలికలో ఉన్న వాడితోటి, నీ తోటి సహోదరుడితో దెబ్బలాటకు దిగుతున్నారు. ఇలాంటి చేయకండి. ఇవన్నీ చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించేవాడేవాడు? అపవాదిని ఎదిరించండి. మొత్తానికి ఏం మాట్లాడుతున్నాడంటే, సహోదరులారా మీరు ఒకరికొకరు బతకండి, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండండి, ఒకరితో ఒకడు ఐక్యతగా ఉండండి. అలా ఉండకుండా అపవాది మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు, వాడిని ఎదిరించండి. వాడిని ఎదిరించాలంటే దేవునికి లోబడి ఉండండి, సత్యాన్ని గ్రహించండి, ఆయనతో నిలబడండి అని చెప్పడానికి ఈ మాటలు చెప్తున్నాను. నెక్స్ట్ వీక్ వి విల్ కంటిన్యూ. దేవునికి లోబడి ఉండడం ఎలా అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, బైబిల్లో ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఈ విషయాలను వచ్చేవారు నేర్చుకుందాం. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం.